హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మట్టి కుండలో హోటల్ స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ రైస్ కూడా మొత్తం ఖాళీ అయిపోతుంది, అంత బాగుంటుంది. సో చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందైతే మట్టి కుండ వేడైన తర్వాత నేను ఇక్కడ సరిసవల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. బ్రష్ సాయంతో ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీడిపప్పు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చక్కగా వేసుకొని ఇవి చక్కగా దోరగా ఆయిల్లో వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక కప్పు టమాటా కూడా వేసుకోవాలి. టమాటా కూడా చక్కగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన లోపు మనం ఏవైతే గుడ్లు ఉన్నాయో అవి చక్కగా పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకొని వాటిని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల గుడ్లు వేగించినప్పుడు అవి ఆయిల్ అనేది మన మీద పడదు. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈలోపు మనం ఇక్కడ చూస్తే ఇవైతే మగ్గిపోయి ఉంటాయి కదా, సో వీటిని తీసుకొని రూమ్ టెంపరేచర్లో చక్కగా చల్లార్చనివ్వాలి. సో అవి చల్లార్చేలోపు మనం ఇక్కడ చక్కగా వీడియోలో చూపించే విధంగా గుడ్లను వేగించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర పోపు వేసుకొని ఏదైతే తీసుకున్నామో అది మిక్చర్ చేసుకోవాలి. ఆ మిక్చర్ని వీడియోలో చూపించే విధంగా చక్కగా వేగనివ్వాలి. ఇది లో ఫ్లేమ్లో చక్కగా వేగనివ్వాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత మనం దీంట్లో ఉప్పు, తర్వాత పసుపు, కారం వేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసుకొని చక్కగా మరగనివ్వాలి. ఆ మరగబెట్టిన దాంట్లో మనం గుడ్లు వేసుకుంటే సరిపోతుంది. హోటల్ స్టైల్లో టేస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మా హస్బెండ్కి కూడా నచ్చింది. ఒక్కసారి ట్రై చేయండి.